హలో గైస్, వెల్కమ్ టు సివిల్ నాలెడ్జ్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో మనం డబ్లీ రీఇన్ఫోర్స్డ్ బీమ్స్ డిజైన్ ఎలా చేయాలి అనేది చూద్దాం. దానికంటే ముందు డబ్లీ రీఇన్ఫోర్స్డ్ బీమ్స్ అంటే ఏంటో మనం చూడాలన్నమాట. సో ప్రీవియస్ వీడియోస్ వరకు మనకి ఈ ఆర్సీసీలో ఎంతవరకు అయిపోయిందంటే సింగ్లీ రీఇన్ఫోర్స్డ్ బీమ్స్ యొక్క డిజైన్ వరకు అయిపోయిందనమాట, అనాలిసిస్ డిజైన్. సో ఇప్పుడు మనం డబ్లీ రీఇన్ఫోర్స్డ్ బీమ్స్కి వచ్చాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈజ్ మీన్ బై డబ్లీ రీఇన్ఫోర్స్డ్ బీమ్స్ అంటే, సో డబ్లీ రీఇన్ఫోర్స్డ్ బీమ్స్ ఆర్ the beams which has reinforcement on both compression and tension sides of the beam. సో మనం వచ్చేసి ఫస్ట్ క్లాస్లోనే చెప్పుకున్నాం అనమాట. సో ఒక బీమ్ ఈ విధంగా ఉండి సపోర్ట్స్ ఉంటే ఇక్కడ సింప్లీ సపోర్టర్ లాగా దీనిపైన లోడ్ పడితే మనకి ఇదేమవుతుంది అంటే ఈ విధంగా బెండ్ అవుతుంది. బెండ్ అయినప్పుడు మధ్యలో మనకి న్యూట్రల్ యాక్సిస్ అనేది వస్తుంది. ఎక్కడైతే న్యూట్రల్ లేయర్ ఉంటుందో, స్ట్రెస్ స్ట్రెయిన్స్ ఏం లేకుండా అక్కడ అది న్యూట్రల్ లేయర్ ఉంటుంది. దీనిపైన అంతా కంప్రెస్ అవుతాయి లేయర్స్, కాబట్టి కంప్రెషన్ జోన్ అంటాము. దీని కింద అంతా టెన్షన్ జోన్ ఉంటుంది. సో టెన్షన్ జోన్లో టెన్షన్ వస్తుంది కాబట్టి కాంక్రీట్ టెన్షన్ రెసిస్ట్ చేయలేదు కాబట్టి స్టీల్ బార్స్ పెడతామని చెప్పినాము. సో ఉత్త టెన్షన్ జోన్లోనే స్టీల్ బార్స్ పెడితే దాన్ని సింగ్లీ రీఇన్ఫోర్స్డ్ బీమ్ అంటాము. బట్ ఇప్పుడు టెన్షన్ జోన్లోనే కాకుండా ఈ స్టీల్ బార్స్ అంటే ఎక్కడ పెడతాం, మనం కంప్రెషన్ జోన్లో కూడా ప్రొవైడ్ చేస్తాం. సో అలా ప్రొవైడ్ చేస్తే దాన్ని ఏమంటాం అంటే, సో దాన్ని డబ్లీ రీఇన్ఫోర్స్డ్ బీమ్ అనేసి అంటాం అనమాట. సో క్రాస్ సెక్షన్లో చూసుకుంటే ఎలా ఉంటుందంటే, బీమ్ క్రాస్ సెక్షన్ అనుకుంటే, సో కింద మాత్రమే స్టీల్ బార్స్ పెడితే దాన్ని ఇది న్యూట్రల్ యాక్సిస్. సో బాటంలో అంటే టెన్షన్ జోన్లోనే పెడితే దాన్ని ఏమంటామంటే మనం సింగ్లీ రీఇన్ఫోర్స్డ్ బీమ్ అంటాం. అలా ఇప్పుడు కంప్రెషన్ జోన్లో కూడా మనం రీఇన్ఫోర్స్మెంట్ అనేది ప్రొవైడ్ చేస్తే డబ్లీ రీఇన్ఫోర్స్డ్ బీమ్ అంటాం. సో అయితే మనకి టెన్షన్ జోన్లో పెడితే సరిపోతుంది కదా, ఎందుకంటే టెన్షన్ కాంక్రీట్ రెసిస్ట్ చేయలేదు కాబట్టి స్టీల్ బార్స్ పెడితే స్టీల్ బార్స్ టెన్షన్ని చూసుకుంటాయనేసి పెట్టాము. కానీ ఇప్పుడు కంప్రెషన్ జోన్లో పెట్టాల్సిన అవసరం ఏమి అంటే, సో కింద సిచ్యువేషన్స్లో ఇచ్చున్నాం. దానికంటే ముందు ఒక పాయింట్ మనకి ఇక్కడ ఏమంటే ఎందుకు ప్రొవైడ్ చేస్తామంటే, సో దే ఆర్ జనరల్లీ అడాప్టెడ్. దే ఆర్ అంటే ఇక్కడ డబ్లీ రీఇన్ఫోర్స్మెంట్ జనరల్గా అడాప్ట్ చేసుకుంటాం. అంటే ఎక్కడ అడాప్ట్ చేసుకుంటామంటే, టు రెసిస్ట్ ది మొమెంట్ హయ్యర్ దాన్ ది లిమిటింగ్ మొమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఆఫ్ ఏ సింగ్లీ రీఇన్ఫోర్స్డ్ సెక్షన్. సో జనరల్గా ఇక్కడ ఏం చేస్తామంటే, మనం బీమ్ అనేది జనరల్గా డిజైన్ చేయడం ఎలా డిజైన్ చేసాం, ముందు ఎంయూని బట్టి డిజైన్ చేసాం. డిజైన్ ఆఫ్ బీమ్స్ ప్రాబ్లమ్స్ చూసినట్టయితే మనం ఎంయూ ఈజ్ ఈక్వల్ టు ఏం చేసాము అంటే 0.138 ఎఫ్సీకే బీడీ స్క్వేర్ వేసుకొని అక్కడి నుంచి డెప్త్ కనుక్కున్నాం. అక్కడి నుంచి బీడీ స్క్వేర్ వేసుకుంటే అక్కడి నుంచి ఏం వచ్చింది, మనకి డెప్త్ వచ్చింది. సో ఆ డెప్త్ అనేది మనం క్యాల్కులేట్ చేసాం దేన్ని బట్టి, ఎంయూని బట్టి. అప్పుడు ఎంయూకి తగ్గట్టు మనకి ఎంయూ పెరిగితే డెప్త్ ఏమవుతుంది, పెరుగుతుంది. అటు డెప్త్ ఎంతవరకు పెంచుతాం మనం, పెరుగుతా పోయిందనుకో చూసేదానికి సరిగ్గా ఉండదు అనమాట, ఈస్థెటిక్ అపీరెన్స్ ఉండదు. సో అది రాంగ్ ప్రాక్టీస్. మరి ఎక్కువ డెప్త్ కూడా ప్రొవైడ్ చేయకూడదు. 750 కంటే ఎక్కువ, 750 mm కంటే ఎక్కువ డెప్త్ కూడా ప్రొవైడ్ చేయకూడదు. సో అలాంటప్పుడు మనకి ఏమవుతుందంటే, దాన్ని డెప్త్ని మనం ఏం చేయాలి, రిస్ట్రిక్ట్ చేయాలి. 750 కన్నా దాటితే 750, లేదా ఇంకొన్ని కేసెస్లో ఆర్కిటెక్చర్ పర్పస్లో అట్టా 300 ఉండాలి డెప్త్ ఆఫ్ బీమ్, అంతకంటే ఎక్కువ ఉండకూడదు. అలా వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే విడ్త్ డెప్త్ ఫిక్స్ చేసేస్తాం. విడ్త్ డెప్త్ ఫిక్స్ చేసేస్తే మనకేమవుతుంది, మనకి ఎక్స్టర్నల్ బెండింగ్ మూమెంట్ వల్ల వచ్చే మూమెంట్ కంటే, ఎక్స్టర్నల్ లోడ్ వల్ల వచ్చే మూమెంట్ కంటే మన మెంబర్కి ఉండే మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఎంయూ ఉంది కదా, 0.138 ఎఫ్సీకే బీడీ స్క్వేర్ వేస్తాం ఎఫ్ఈ 415 స్టీల్కి. ఇక్కడ బీడీ రెండు మనం ఫిక్స్ చేస్తాం. బీ విడ్త్ ఎంత ఉండాలి, డెప్త్ ఎంత ఉండాలి, అవి సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమవుతుంది, ఎంయూ వస్తుంది. ఆ ఎంయూ అనేది ఏంది, మన మెంబర్కి ఉండే స్ట్రెంత్ అనమాట, మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్, లిమిటింగ్ మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్. కానీ ఎక్స్టర్నల్ లోడ్ వల్ల వచ్చే మూమెంట్ దీన్ని దాటిపోయింది అనుకో, గ్రేటర్ దాన్ ఉంది అనుకో, అప్పుడు మెంబర్ ఫెయిల్ అవుతుంది. సో కాబట్టి ఇది ఎంతైతే ఉందో ఆ మూమెంట్ని, దీని స్ట్రెంత్ ఎంతైతే ఉందో దాన్ని దీంట్లోంచి తీసేసి అప్పుడు ఇది MU1 అంటాం. దీంట్లోంచి దాని స్ట్రెంత్ MU1 తీసేస్తే ఎంయూలోంచి ఎక్స్టర్నల్ లోడ్ వల్ల వచ్చే మూమెంట్లోంచి మనకు వచ్చేది MU2. దాన్ని మనం ఏమంటాం అంటే అడిషనల్ మూమెంట్ అంటాం, అడిషనల్ మూమెంట్. సో ఆ అడిషనల్ మూమెంట్కి మనం ఇది ఏం చేస్తున్నాం, ఆ స్టీల్ని ఎక్స్ట్రాగా ప్రొవైడ్ చేస్తాం అనమాట. సో ఆ అడిషనల్ మూమెంట్ ఏదైతే వస్తుందో లిమిట్ చేయడం వల్ల, డెప్త్ లిమిట్ చేయడం వల్ల మనకి మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ కొంచెమే ఉంటుంది. ఆ మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ని మనం ఏం చేస్తున్నాము అని అంటే లిమిటింగ్ కదా, అది అంతకంటే ఎక్కువ జనరేట్ చేయలేదు, ఎందుకంటే డెప్త్ తగ్గించాం కాబట్టి. సో దానికి బదులు మనం ఏం చేస్తాం, స్టీల్ రీఇన్ఫోర్స్మెంట్ అనేది పెడతాం. దాన్ని అడిషనల్ మూమెంట్ అంటాం. ఆ అడిషనల్ మూమెంట్ని రెసిస్ట్ చేయడం కోసం మనం ఏం చేస్తాం, కంప్రెషన్ జోన్లో స్టీల్ పెడతాం. ఓకే, సో ఇప్పుడు సిచ్యువేషన్స్ చూస్తే మనం ఇది షార్ట్ ఆన్సర్ లాగా వస్తుంది అనమాట, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో సిచ్యువేషన్స్ అండర్ విచ్ డబ్లీ రీఇన్ఫోర్స్డ్ బీమ్స్ ఆర్ యూజ్డ్ అని అడిగితే మనం ఏం రాయాలంటే, when depth of the beam is restricted due to architectural purpose or any construction problem.
సో ఎప్పుడైనా సరే డెప్త్ ఆఫ్ ది బీమ్ అనేది మనకి 300 ఉండాలి, 350 ఉండాలి, అంతకంటే ఎక్కువ ఉండకూడదని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఎందుకంటే డ్యూ టు ఆర్కిటెక్చరల్ పర్పస్ అయినా కావచ్చు. ఇప్పుడు ఫంక్షన్ హాల్స్ అలా ఉన్నప్పుడు ఎక్కువ డెప్త్ ఆఫ్ బీమ్ ప్రొవైడ్ చేస్తే మనకి హెడ్ రూమ్ అనేది తగ్గిపోతుంది అనమాట. అంటే హైట్ ఆఫ్ ది రూమ్ అనేది తగ్గిపోతుంది. సో ఎందుకంటే ఫాల్ సీలింగ్ అవన్నీ వేస్తారు కాబట్టి మళ్ళీ తగ్గిపోతుంది. సో అలా కాకుండా మనం ఏం చేయాలంటే డెప్త్ రిస్ట్రిక్ట్ చేయాల్సి వస్తుంది. అండ్ అలాగే కొన్ని కేసెస్లో కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఎక్కువ డెప్త్ ఉంటే ప్రాబ్లం వస్తుంది అనమాట. అంటే అబ్స్ట్రక్షన్ క్రియేట్ అవ్వడం కానీ అలా. సో దానివల్ల కూడా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫాల్ సీలింగ్ లోపలనే మనం వేస్తాం, ప్లంబింగ్ ఇవన్నీ వేస్తాం అనమాట. ప్లంబింగ్ అవన్నీ వేసినప్పుడు ఎక్కువ డెప్త్ అనేది ఉందనుకో, మనం దాన్ని కంటిన్యూస్గా బీమ్ లోపల నుంచి పంపించలేం కాబట్టి కింద నుంచి మార్చాలంటే మనకి ఏమవుతుంది అంటే సరిపోదు అనమాట డెప్త్. సో కాబట్టి మనకు అలాంటి ప్రాబ్లమ్స్, కన్స్ట్రక్షన్ ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి మనం ఏం చేస్తాం అంటే డబ్ల్యూ రీఇన్ఫోర్స్డ్ బీమ్ డెప్త్ని రిస్ట్రిక్ట్ చేసేసి 300కి 350కి అట్లా డబ్ల్యూ రీఇన్ఫోర్స్డ్ బీమ్ అనేది ప్రొవైడ్ చేస్తాం. నెక్స్ట్ ఇంకా ఎక్కడెక్కడ అవసరం డబ్ల్యూ రీఇన్ఫోర్స్డ్ బీమ్స్ ఏ సిచ్యువేషన్స్లో అంటే అట్ ది సపోర్ట్స్ ఆఫ్ ఏ కంటిన్యూస్ బీమ్ వేర్ బెండింగ్ మూమెంట్ చేంజెస్ ఇట్స్ సైన్. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా ఒక కంటిన్యూస్ బీమ్ ఉందనుకోండి. సో ఇక్కడ సపోర్టు, ఇక్కడ సపోర్టు, ఇక్కడ సపోర్టు, ఈ విధంగా మనకి కంటిన్యూస్ బీమ్ ఉందన్నమాట ఒకటి. ఓకే, కంటిన్యూస్ బీమ్ అంటే ఏందో చెప్పుకున్నాం మనం. ఏ బీమ్ విచ్ ఈజ్ సపోర్టెడ్ మోర్ దాన్ 2 సపోర్ట్స్ ఈజ్ నోన్ యాజ్ ఏ కంటిన్యూస్ బీమ్. దీనికి 2 కంటే ఎక్కువ సపోర్ట్స్ ఉన్నాయి కదా. సో కాబట్టి ఇది కంటిన్యూస్ బీమ్ అంటాం. ఇప్పుడు ఈ కంటిన్యూస్ బీమ్లో మనం ఏం చేస్తాం అంటే దీని బెండింగ్ ప్రొఫైల్ చూడాలి. ఫస్ట్ ఎలా బెండ్ అవుతుంది అంటే ఇది బెండ్ అవ్వడం ఈ విధంగా బెండ్ అవుతుంది. ఈ విధంగా బెండ్ అయినప్పుడు బాటంలో సెంటర్లో చూడండి, సెంటర్ ఆఫ్ ది స్పాన్లో ఇక్కడ కానీ సో ఇదొక స్పాను, ఇదొక స్పాను. సెంటర్ ఆఫ్ ది స్పాన్లో చూస్తే మనకి ఏమైంది, పాజిటివ్ బెండింగ్ మూమెంట్ సాగింగ్ వచ్చింది. అంటే కింద ఏమో టెన్షన్ వస్తుంది, పైన ఏమో కంప్రెషన్ వస్తుంది. అప్పుడు కింద టెన్షన్ కాబట్టి కింద స్టీల్ బార్స్ పెడతాం. ఓకేనా, దీని లేఅవుట్ ఎలా వస్తుందో చూడండి. స్టీల్ బార్ లేఅవుట్ సేమ్ దీని డయాగ్రామ్లో స్టీల్ బార్ లేఅవుట్ ఎలా వస్తుందంటే, సో దీనికి సెంటర్లో ఏమవుతుందంటే మనకి ఇలా వస్తుంది అనమాట స్టీల్ రీఇన్ఫోర్స్మెంట్. దీనికి కూడా సెంటర్లో మనకి స్టీల్ రీఇన్ఫోర్స్మెంట్ కింద కాదు బాటంలో ఇలా వస్తుంది. సపోర్ట్ దగ్గర చూడండి, పైన టెన్షన్ వచ్చింది, కింద ఏమొచ్చింది కంప్రెషన్, రివర్స్ అయిపోయింది. ఇది ఇలా బెండ్ అయింది, ఇది ఇలా హాగింగ్ సపోర్ట్ నియర్ ది సపోర్ట్స్. సో సపోర్ట్ దగ్గర నెగిటివ్ బెండింగ్ ఉంటే టాప్లో టెన్షన్ వచ్చింది కాబట్టి స్టీల్ బార్స్ ఎక్కడ పెట్టాలి మనం, సపోర్ట్ దగ్గర టాప్లో పెట్టాలి. సో కాబట్టి ఈ విధంగా ఉంటుంది స్టీల్ రీఇన్ఫోర్స్మెంట్. ఎక్కడ అంటే కంటిన్యూస్ బీమ్ సపోర్ట్స్ దగ్గర పైన కూడా బార్స్ పెట్టాలి. ఎందుకంటే అక్కడ మనకి ఏమవుతుంది రివర్స్ అయిపోతుంది, టెన్షన్ కంప్రెషన్, టెన్షన్ మారిపోతుంది. సో అలాంటప్పుడు మనకి ఇదంతా కంటిన్యూ పెట్టేస్తాం అన్నమాట కింద మొత్తం. సో పైన రెండు పక్కల ఉంది కదా ఇప్పుడు స్టీల్ రీఇన్ఫోర్స్, ఈడా పెట్టాలి అంటే టెన్షన్ జోన్, కంప్రెషన్ జోన్ రెండింటిలో మనం ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి ఇట్ ఈస్ కాల్డ్ డబ్ల్యూ రీఇన్ఫోర్స్డ్ బీమ్స్. సో కాబట్టి సెకండ్ పాయింట్ మీనింగ్ అది. సో అట్ నియర్ ది సపోర్ట్స్ ఆఫ్ ఏ కంటిన్యూస్ బీమ్ వేర్ బెండింగ్ మూమెంట్ చేంజెస్ ఇట్స్ సైన్స్. బెండింగ్ మూమెంట్ పాజిటివ్ నుంచి నెగిటివ్కి పోతుంది కాబట్టి అక్కడ మనం ఏం చేయాలంటే సో రివర్స్లో స్టీల్ బార్స్ పైన కూడా ప్రొవైడ్ చేయాలి కాబట్టి అది అప్పుడు ఏమైపోతుంది డబ్ల్యూ రీఇన్ఫోర్స్డ్ బీమ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇన్ ప్రీకాస్ట్ మెంబర్స్ అంటే క్యాస్ట్ ఇన్ సిటివ్ మెంబర్స్, ప్రీకాస్ట్ మెంబర్ రెండు ఉన్నాయి. క్యాస్ట్ ఇన్ సిటివ్ మెంబర్స్ అంటే ఏంటి మనకి, సో ఎక్కడైతే మనం ఇల్లు కట్టేటప్పుడు ఆ ప్లేస్లోనే బీమ్ అనేది ఫామ్ వర్క్ పెట్టి ఇవన్నీ షట్టరింగ్ అవన్నీ పెట్టి చేసామంటే, కాంక్రీట్ వేసి దాన్ని 24 అవర్స్ అలాగే పెట్టి గడ్డ కట్టేటట్టు అంటే సాలిడ్ ఫామ్లో మారినంత వరకు పెట్టి దాన్ని చేస్తే దాన్ని ఏమంటామంటే మనం క్యాస్ట్ ఇన్ సిటీ అంటాం. కానీ ప్రీకాస్ట్ మెంబర్స్ అంటే ఆల్రెడీ ఎక్కడో వర్క్షాప్ సైట్లో ఆ బీమ్స్ అవన్నీ మనము క్యాస్ట్ చేసేసి వాటి క్యూరింగ్ కూడా చేసేసి రెడీగా మనం ఏం చేస్తామంటే బిల్డింగ్ కట్టేటప్పుడు దాన్ని క్రేన్స్తో తీసుకొని వచ్చి అక్కడ పెట్టేస్తాం. జస్ట్ ఊరికే అక్కడ పెట్టి దానికి బోల్టింగ్ అని లేకపోతే కాంక్రీట్ వేసి మళ్ళీ జాయింట్స్ లాగా అతికిస్తాం. దాన్ని ప్రీకాస్ట్ మెంబర్స్ అంటాం. ఆ ప్రీకాస్ట్ మెంబర్స్ అన్నీ కూడా డబ్ల్యూ రీఇన్ఫోర్స్డ్ బీమ్సే చేస్తారనమాట. ఎందుకు చేస్తారంటే సింగిల్ రీఇన్ఫోర్స్డ్ చేశారనుకో, ఒకవేళ ఇది ప్రీకాస్ట్ మెంబర్ అనుకో బీమ్, దీనిలో సింగిల్ రీఇన్ఫోర్స్డ్ చేశారనుకో అంటే మీనింగ్ కింద మాత్రమే స్టీల్ పెట్టడం. ఇప్పుడు ఏమవుతుందంటే డ్యూరింగ్ హ్యాండ్లింగ్ బెండింగ్ మూమెంట్ చేంజెస్ ఇట్ సైన్. ఇప్పుడు ప్రీకాస్ట్ మెంబర్స్ కదా ఇవే, దీన్ని రెండు విధాలుగా లిఫ్టింగ్ చేయొచ్చు. ఒకటి క్రేన్తో ఇక్కడ హుక్ వేసి ఈ విధంగా లిఫ్ట్ చేయొచ్చు రెండు పక్కల. అలా లిఫ్ట్ చేస్తే అది సింప్లీ సపోర్టెడ్ యాక్షన్ అవుతుంది, ఇలా బెండ్ అవుతుంది కాబట్టి దాని సెల్ఫ్ వెయిట్ వల్ల మనకేం ప్రాబ్లం లేదు. క్రేన్తో లిఫ్ట్ చేసినప్పుడు బెండింగ్ మూమెంట్ పాజిటివ్ వచ్చింది కాబట్టి కింద స్టీల్ బార్ టెన్షన్ ఉంది కాబట్టి పర్వాలేదు. అలా కాకుండా లిఫ్ట్ చేసేటప్పుడు మనం ఈ విధంగా సింగిల్గా సెంటర్లో కట్టేసి కానీ, ఓకే, సింగిల్గా సెంటర్లో ఈ విధంగా అరేంజ్ చేసి కానీ హుక్, లేదా దగ్గరగా సెంటర్లో ఈ విధంగా మనం అరేంజ్ చేసామనుకో హుక్స్ లిఫ్ట్ చేసేటప్పుడు
అప్పుడు ఇది సెల్ఫ్ వెయిట్ వల్ల ఎలా బెండ్ అయ్యేదానికి ట్రై చేస్తుంది, ఈ విధంగా బెండ్ అవుతుంది. ఈ విధంగా బెండ్ అయినప్పుడు టాప్లో టెన్షన్ వచ్చింది. సో కాబట్టి మనకి టాప్లో టెన్షన్ అంటే స్టీల్ బార్స్ పెట్టిండాలి అక్కడ, కానీ సింగిల్ రీఇన్ఫోర్స్డ్గా తయారు చేస్తే పైన స్టీల్ బార్స్ పెట్టిండవు నువ్వు. అప్పుడు ఏమవుతుంది, అది పైన క్రాక్స్ వచ్చి ఫెయిల్ అయిపోయి ఇరిగిపోయి రెండుగా పడిపోతుంది కింద. సో కాబట్టి హ్యాండ్లింగ్ చేసేటప్పుడు మనం ఎలా చేస్తామో తెలియదు, కాబట్టి మనం ఖచ్చితంగా ఏం చేయాలి దాన్ని, సో ఎలా హ్యాండిల్ చేసినా ఫెయిల్ అవ్వకుండా ఉండాలంటే డబ్ల్యూ రీఇన్ఫోర్స్డ్ బీమ్గా తయారు చేసామంటే అది ఎట్లా హ్యాండిల్ చేసినా ఏ పక్కకు బెండ్ అయినా కూడా మనకి టెన్షన్ ఏ పక్క వచ్చినా కూడా ఏం ప్రాబ్లం, ఎందుకంటే డబ్ల్యూ రీఇన్ఫోర్స్డ్ అంటే రెండు పక్కల స్టీల్ పెడతాం కాబట్టి. ఓకే, నెక్స్ట్ టు ఇంప్రూవ్ ది డక్టిలిటీ ఆఫ్ ది బీమ్స్ ఇన్ ఎర్త్క్వేక్ రీజన్స్. సో ఎర్త్క్వేక్ రీజన్స్లో కూడా అంతే. సో ఇప్పుడు ఈ విధంగా కాలమ్స్, నెక్స్ట్ ఈ విధంగా బీమ్స్ ఉన్నాయనుకో ఎర్త్క్వేక్ రీజన్స్లో, మనకి ఎర్త్క్వేక్ ఏ డైరెక్షన్లో అయినా వస్తుంది, ఎట్లా పడితే అట్లా వస్తుంది, దాని డైరెక్షన్ ఏముండదు. కాబట్టి కొద్దిసేపు ఈ డైరెక్షన్లో షేక్ అవుతాయి, కొద్దిసేపు ఈ డైరెక్షన్లో షేక్ అవుతాయి, కొన్నిసార్లు సాయిల్ కింద నుంచి పైకి వస్తుంది, కొన్నిసార్లు కిందికి వెళ్ళిపోతుంది, అంటే ఇట్లా ప్రెజర్ పడుతుంది. ఎట్లా పడినా కూడా మనకి ఇది ఇట్లా బెండ్ అయినా ఎట్లా బెండ్ అయినా సరే మనకి ప్రాబ్లం రాకుండా మనం డబ్ల్యూ రీఇన్ఫోర్స్డ్ బీమ్ అనేది ప్రొవైడ్ చేస్తాం. ఎందుకంటే టెన్షన్ జోన్ ఏ పక్క వచ్చినా సరే స్టీల్ బార్స్ ఆ పక్క ఉంటాయి కాబట్టి డబ్ల్యూ రీఇన్ఫోర్స్డ్ అయితే. ఓకే, నెక్స్ట్ టు రెడ్యూస్ లాంగ్ టర్మ్ డిఫార్మేషన్స్ ఆర్ టు ఇంక్రీజ్ స్టిఫ్నెస్ ఆఫ్ ది బీమ్. సో లాంగ్ టర్మ్ డిఫార్మేషన్స్ రెడ్యూస్ చేయడం కోసం అండ్ అలాగే స్టిఫ్నెస్ పెంచడం కోసం మనం ఏం చేస్తున్నామంటే డబ్ల్యూ రీఇన్ఫోర్స్డ్ బీమ్ యూజ్ చేస్తాం. లాంగ్ టర్మ్ డిఫార్మేషన్ ఎలా తగ్గుతాయి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే లాంగ్ టర్మ్ డిఫార్మేషన్ ఎందుకు వస్తాయి అని అంటే క్రీప్ అంటాం దాన్ని. క్రీప్ అనేది ఎందుకు వస్తుంది అంటే, సో క్రీప్ ఈజ్ ఎ లాంగ్ టర్మ్ డిఫార్మేషన్ విచ్ అకర్స్ విచ్ ఈస్ డ్యూ టు సస్టైనబుల్ లోడ్స్, లాంగ్ సస్టైన్ లోడ్స్ అనమాట. అంటే లాంగ్ సస్టైన్ లోడ్స్ అంటే ఎక్కువ రోజులు అసలు కదలకుండా ఒకే లోడ్స్ అనేటివి ఉంటే ఆ లోడ్స్ వల్ల వచ్చేది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్లాబ్ ఉంది, ఆ స్లాబ్ పైన మనం ఏం చేసామంటే బెంచెస్ ఉంటాయి కాలేజీలో చూస్తే, ఆ బెంచెస్ అనేవి సస్టైన్ లోడ్స్ ఉంటాయి, ఎందుకంటే ఎప్పుడు అలాగే ఉంటాయి ఆ బెంచ్ లోడ్ అనేది స్లాబ్ పైన. అదేవిధంగా దాని యొక్క సెల్ఫ్ వెయిట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్. సెల్ఫ్ వెయిట్ అనేది కూడా ఒక లాంగ్ సస్టైన్ లోడ్, ఎందుకంటే ఎప్పుడు అలాగే ఉంటుంది సెల్ఫ్ వెయిట్ అనేది, దానికి సెల్ఫ్ వెయిట్ ఓన్ వెయిట్ అనేది. సో దాని ఓన్ వెయిట్ అనేది ఎక్కువ ఉందనుకో ఎక్కువ డిఫ్లెక్షన్ అనేది వస్తుంది ఇయర్స్ గడిచే కొద్దీ. అలాగంటే ఇప్పుడు డబ్ల్యూ రీఇన్ఫోర్స్డ్ బీమ్లో రెడ్యూస్ అయినాయి అని చెప్పినాం, ఎందుకంటే మన డబ్ల్యూ రీఇన్ఫోర్స్డ్ బీమ్ అంటే డెప్త్ని తగ్గిస్తున్నాం కదా, డెప్త్ని తగ్గిస్తున్నాం అంటే సెల్ఫ్ వెయిట్ తగ్గుతుంది. సెల్ఫ్ వెయిట్ తగ్గుతుంది అంటే లాంగ్ టర్మ్ డిఫార్మేషన్స్ తగ్గుతాయి, ఎందుకంటే లోడ్ తగ్గింది కాబట్టి. సో కాబట్టి లాంగ్ టర్మ్ డిఫార్మేషన్ తగ్గించాలి అని అంటే, టు రెడ్యూస్ చేయాలంటే మనం డబ్ల్యూ రీఇన్ఫోర్స్డ్ బీమ్స్ యూజ్ చేయాలి. అండ్ ఆల్సో టు ఇంక్రీజ్ ది స్టిఫ్నెస్ ఆఫ్ ది బీమ్, స్టిఫ్నెస్ ఆఫ్ ది బీమ్ పెరుగుతుంది, ఎందుకంటే మనం రీఇన్ఫోర్స్మెంట్ పెంచాం కదా. సో రీఇన్ఫోర్స్మెంట్ పైన పెట్టినాం కింద పెట్టినాం అంటే పైన లేనప్పుడు లోడ్ పడితే కనీసం బెండ్ అవుతుంది కొంచెం ఉన్న క్రాక్స్ వచ్చేంత. ఇప్పుడు పైన కూడా స్టీల్ బార్స్ పెట్టినామంటే ఇంకా ఎక్కువ స్ట్రెంత్ అనేది ఉంటుంది, స్టిఫ్నెస్ ఉంటుంది, అంటే డిఫ్లెక్షన్స్ అనేది రావు. స్టిఫ్నెస్ ఇస్ నథింగ్ బట్, సో ఆ ప్రాపర్టీ స్టిఫ్నెస్ అనే ప్రాపర్టీ ఏంటంటే ఇట్ ఈస్ రెసిస్టెంట్ అగైన్ డిఫార్మేషన్ రెసిస్ట్ చేసే ప్రాపర్టీ స్టిఫ్నెస్ అనేది. ఓకేనా, సో ఇది ఓవరాల్గా మనకి సిచ్యువేషన్స్ అండర్ విచ్ డబ్ల్యూ రీఇన్ఫోర్స్డ్ బీమ్స్ ఆర్ యూజ్డ్, ఏ సిచ్యువేషన్స్లో డబ్ల్యూ రీఇన్ఫోర్స్డ్ బీమ్స్ అంటే యూజ్ చేస్తాం అనేది ఇదనమాట. ఓకే, సో నెక్స్ట్